35,000 కూడా కదా, 40,000కి పైగానే మాకు వచ్చి పచ్చి బూతులు తిడుతూ ఫోన్ కాల్స్ చేస్తూ రిపోర్ట్లు కొట్టడంతో వాట్సాప్ తీసేశారండి. కమ్యూనిటీ గైడ్లైన్స్ పైపోయింది. మేము 24 hours to 48 hours టైం ఇచ్చారు, లైక్ రివ్యూలో అండర్ రివ్యూలో పెట్టడానికి. మేము ఎంత ప్రాసెస్ చేసినా సరే అది అవ్వట్లేదు. ఇంతకు మించి డీలే అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా మేము వీడియో చేయాల్సి వచ్చింది. ఏదన్నా ప్రూఫ్ తో మాట్లాడదాం అనుకున్నాం, కానీ డీలే అయితే అయింది. అంటే మీ సిస్టర్ ఎందుకు అలా మాట్లాడింది అంటే మీరే చెప్తున్నారు మీకు అన్ని ఆర్డర్స్ ఎక్కువైపోయాయి, దాదాపు 40K ప్లస్ ఆర్డర్స్ వచ్చాయంటే. ఆర్డర్స్ కాదండి, 40,000 మంది రిపోర్ట్ కొట్టారండి ఆడియో లీక్ అయిన తర్వాత. ఓకే, మీకు ఆర్డర్స్ దాదాపుగా రోజుకి ఎన్ని వచ్చేవి ఆర్డర్స్? ఒక స్టార్టింగ్ లో అయితే ఒక 20-30 ఇలా వచ్చాయండి. తర్వాత మెల్లమెల్లగా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, నెగిటివిటీ పెరిగే కొద్దీ మళ్ళీ అసలు మాకు ఒక రోజులో ఒక ఆర్డర్ కూడా చూడలేని రోజులు కూడా మేము ఫేస్ చేస్తున్నాం ఈ 3 months నుంచి. అంటే మీకు ఇంత ఈ ఆర్డర్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, ఈ ప్రెషర్ వల్ల మీ సిస్టర్ అలా మాట్లాడిందా లేదంటే? ఆర్డర్స్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల కాదండి, కొంతమంది మీకు చెప్తే నమ్మరు, 8th class 10th class స్టూడెంట్స్ కూడా అబ్బాయిల్లో పచ్చిబూతులు తిట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ మదర్ కి ఫోన్ చేసి మేము చెప్పిన మీ చిన్న పిల్లోడే కదండి ఎందుకంటే అలా తిడుతున్నారు ఒకసారి చెప్పండి అని చెప్పిన సిచ్యువేషన్స్ కూడా మాకు ఉన్నాయండి. ఇప్పుడు పెద్దవాళ్ళని నేను చెప్పట్లేదు, చిన్న పిల్లలు కూడా కంప్లైంట్ ఇద్దాము అనుకుంటాం, సరే వారి కెరియర్ ఎందుకులే నాశనం అవ్వడము ఎందుకు అనేసి ఊరుకొని ఇంకా అలా వదిలేయడం అనేది జరిగింది. మీరు వాళ్ళ కెరీర్ కోసం ఆలోచించారు, ఈ రోజు మీ కెరీర్ లేకుండా కనిపిస్తుంది, మీ బిజినెస్ కెరీర్ లేదు. కెరియర్ లేదండి, బిజినెస్ లేదు, మాకున్నది ఈ రోజున ఈ బిజినెస్ మీద మేము సర్వైవ్ అవుతున్నాము. మా మదర్ ఇప్పుడు మా ఫాదర్ కి ఇప్పుడు ఎంతైతే మేము ఏం చేసామో మా ఫాదర్ కి పర్మనెంట్ డయాలసిస్ అండి. ఓకేనా, ఆ మంత్ లో మాకు మా డాడీకి అయ్యేది 80,000 వరకు అవుతుంది, మాకు వచ్చేది అంత కూడా రాదు. వచ్చినవి కాస్త ఇంకా మా పెద్ద సిస్టర్ జాబ్ ఇవన్నీ కలిపి మేము మా డాడీకి ట్రీట్మెంట్ అది ఇప్పించుకున్నాం. అయితే ఇప్పుడు మా ఫాదర్ అయిపోయింది, ఇప్పుడు మా మదర్ కి కూడా నీ సర్జరీ అనేది ఉంది, 4 to 6 lakhs అవుతుంది. ఇప్పుడు అవన్నీ మేము ఇంకా హౌస్ మెయింటెనెన్స్ ఉంది, ఇంకా మేము ఇంకా మాకు పెళ్లిళ్ళు కూడా కాలేదు. అసలు చాలా ఒక విమెన్ అని ఆలోచించుకుంటూ ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీదకి అయితే లాగేశారండి. ఈ రోజున ఏమీ చేయలేని సిచ్యువేషన్ అయితే మాకు కలిగింది. ఇప్పుడు అనిపిస్తుందా ఆ రోజు మీ సిస్టర్ అలా మాట్లాడడం వల్ల ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని? అవునండి, అలా మాట్లాడి ఉండకూడదు, దానికి నేను అనుకుంటున్నాను బ్లాక్ చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాను. కాకపోతే మరి మీరు ఇప్పటికీ ఆ పర్సన్ ఎందుకు అలా అన్నారు, తను ఎందుకు ఇలా మాట్లాడింది అనేది ఎవరు తీసుకురావట్లేదు ఆ విషయాన్ని. అంటే ఒకటండి, ఇప్పుడు మీకు కూడా తెలిసే ఏదైనా ఇప్పుడు ఒక పేపర్ అంతా వైట్ గా ఉండి ఒక చిన్న డాట్ ఉన్న ఒక్క మరకనే చూస్తారు. ఇప్పుడు కూడా మీ పికిల్స్ ఇంత పెద్దగా విస్తరించింది, మీ బిజినెస్ ఇంత హ్యూజ్ సక్సెస్ ఉంది, బట్ మీ చిన్న ఆడియో క్లిప్ ఈ రోజు ఇంత ఒక పెద్ద డిజాస్టర్ మీకు కనిపిస్తుందంటే, అంటే పోనీ ఒక ఆడియో అంటే ఓకే అర్థం చేసుకుంటాం, రెండో ఆడియో కూడా అర్థం చేసుకుంటాం, మూడు ఆడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి అంటే ఇంకా ఎన్ని ఆడియోలు వస్తాయి రాను అంటే ఇలాగే మీరు కస్టమర్స్ తో డీల్ చేస్తారా? ఫ్యూచర్ లో ఆడియోస్ వచ్చినా రాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే అండి అవతల వాళ్ళు తిడితే మా అక్క తిడుతుంది అని నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మా అక్క ఏదైతే తిట్టిందో అది రిలీజ్ చేస్తున్నారు, అవతల పర్సన్ అసలు ఏమన్నారు అనేది కూడా కొంచెం రిలీజ్ చేయడం అనేది జరగట్లేదు. అంటే ఒకటి ఇప్పుడు మీరే అంటున్నారు భవిష్యత్తులో ఆడియోస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు, అంటే ఈ ముగ్గురుతోనే కాకుండా ఇంకా చాలా మందితో ఇలాగే ప్రవర్తించారా మీ సిస్టర్స్? చాలా మందితో ప్రవర్తించలేదండి, అంటే నాకు తెలిసి చాలా మందితో ప్రవర్తించలేదు. మేము జస్ట్ ఎక్స్పెన్సివ్ అన్న మాటకి ఎవరైనా తిట్టేస్తారా అండి? ఎక్స్పెన్సివ్ అన్నారు కాబట్టి మేము రేట్లు కూడా తగ్గించాము, ఒక వీడియోలో చెప్పాము. అందరూ కొనుక్కునే విధంగా మేము రేట్లు అది తగ్గడం జరిగింది, ఈసారి అందరూ అఫోర్డ్ చేయొచ్చు కొనుక్కోండి అనేసి మేము ఒక వీడియో కూడా చేసాము. అది ఆలోచించి అందరినీ దృష్టిలో పెట్టుకునే మేము రేట్లు తగ్గించడం జరిగింది. మేము రేట్లు ఎక్కువ అది ఇది అనేసి మేము తిట్టడం అనేది అసలు వాళ్ళు ఎక్స్పెన్సివ్ అనే మాటగా తిట్టమండి, వాళ్ళు ఏదో అంటేనే కదా తిట్టడం అనేది జరుగుతుంది. అంటే మరి ఆ వీడియో చాట్స్ ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చూసినా అలెక్య చిట్టి పికిల్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయిపోతుంది, మీరు ఆ చాట్ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అవుతున్నాయి, అక్కడ ఎక్స్పెన్సివ్ అన్నదానికే మీ ఆడియో కనిపిస్తుంది. ఎక్స్పెన్సివ్ అన్నదానికి ఆడియో కనిపిస్తుందండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను మరి ఎక్స్పెన్సివ్ అని అన్నారు, సరే ఎక్స్పెన్సివ్ తర్వాత ఇంకొక మాట అనొచ్చు కదా, వాళ్ళు వాళ్ళ మాటలు కూడా డిలీట్ చేసుకునే అవకాశం ఉంది కదా. నేను ఫస్ట్ ఆయన గురించి చెప్పట్లేదండి, ఈ ఆడియో ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆయనకి సంబంధించింది కాదు. మాకు
అలాగే చాలా మెసేజెస్ వస్తాయండి, 1, 2, 3 కాదు, చాలా ఎక్కువ వస్తాయి. ఒకరికి వెళ్ళబోయి ఇంకొకరికి వెళ్ళిందని నేను ఫస్ట్ వీడియోలో నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. వాళ్ళ అమ్మగారికి ఆయనకి నేను కూడా సారీ చెప్తున్నా. నేనేం తిట్టలేదు కానీ నేను సారీ చెప్తున్నానండి. ఒకరు లేరు కదా ఇప్పుడు. తనేమో కాదండి, తను ఎన్నో హెరాస్మెంట్స్ అవన్నీ చూసిందండి. తను కంట్రోల్ తప్పడం తప్పే. హెరాస్మెంట్స్ ఎందుకు మీ సిస్టర్ కి అంత హెరాస్మెంట్స్? హలో, ఎందుకు మీ సిస్టర్ కి హెరాస్మెంట్స్ వచ్చాయి? ఎందుకు హెరాస్ చేస్తారు మీ సిస్టర్ ని? హలో, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. ఇప్పుడు ఓకేనా అండి? నా వాయిస్ ఓకేనా మీకు? హలో, ఎస్, ఇప్పుడు ఓకేనా అండి? మీకు కాల్ వస్తున్నట్టుంది, అదర్ కాల్ వస్తుంది. ఒకసారి డిస్కనెక్ట్ చేస్తే మేబీ మీకు నా వాయిస్ ఆడిబుల్ గా ఉంటుంది. ఇజ్ ఇట్ ఓకేనా? సో మొత్తం మీద చూస్తున్నాం, అటు అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారంలో మనకు కీలకంగా కనిపిస్తుంది. అటు మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయింది. ఏదైతే మా సిస్టర్స్ మాట్లాడింది తప్పే, వారికి సారీ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వారి బిజినెస్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. వారి వాట్సాప్ కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. వాట్సాప్ బిజినెస్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడడం వల్ల 24 hours దాదాపుగా 40,000 పైచిలుక మంది ఆ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ని రిపోర్ట్ చేసినట్లుగా మరి అలేఖ్య సిస్టర్ చెప్తున్నారు. అందుకే ఈ రోజు ఆ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కూడా క్లోజ్ అయింది. ఎస్ ప్లీజ్, ఇప్పుడు వినిపిస్తుందా? హలో, ఎస్, ఇప్పుడు ఓకేనా అండి? ఓకే. ఎస్, మీ సిస్టర్ ని అసలు ఎందుకు హెరాస్ చేస్తారు? ఎందుకు ఆ రకంగా కమెంట్స్ కానీ ఎందుకు అలా ఆ రకంగా చేస్తారు? మీరు తిట్టక ముందే? మేం తిట్టక ముందే. ఇప్పుడు సమాజం ఎలాంటిది అంటే అండి, ప్రతి అబ్బాయిని నేను ఉద్దేశించి అనట్లేదు. ఒక అబ్బాయి మంచి రెస్పెక్ట్ తోనే మాట్లాడతాడు, అలా అందరూ మాట్లాడాలని రూల్ లేదు. కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు, చెడుగా మాట్లాడిన వాళ్ళకి అలా తను ఫ్రస్ట్రేట్ అయ్యి రిప్లై ఇచ్చింది. అండ్ తను తప్పు చేసింది, నేను తనని సమర్థించి రావట్లేదు. తను ఎన్ని హెరాస్మెంట్స్ చూసిందో మాకు తెలుసు. తను కంట్రోల్ తప్పడం చాలా వరకు తప్పే అండి. బట్ ఇవన్నిటికీ కారణం ఫస్ట్ నుండి మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఏమైంది అనేది కూడా మీకు ఆలోచించండి, అర్థం అవుతుంది. మా అక్క చేసిన తప్పే, బట్ మాకు ఫస్ట్ నుంచి జరిగిన హెరాస్మెంట్స్ గురించి అయితే ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు కంప్లైంట్ చేయలేదు మీరు? కనీసం పోలీసులకైనా కంప్లైంట్ చేయాల్సింది. మేము ఆల్రెడీ చెప్పామండి, మేము సైబర్ క్రైమ్స్ అనేది కంప్లైంట్స్ అని చేస్తాము. మీరు ఇంకొకసారి ఇలా చేస్తే, మీరు ఇలా మమ్మల్ని ఇలా చేయకూడదు అని చెప్తే, మీరు గానీ మా మీద కంప్లైంట్ చేస్తే మేము ఇది తాగేసి మీ పేరు రాసుకుని చనిపోతాము ఇది అన్నమాట. అంటే వాళ్ళు చనిపోతామని చెప్తే మీరు భయపడిపోయి చేయలేదు, బట్ మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి. భయపడి కాదండి, మేము వెనక ముందా అన్ని ఆలోచిస్తాం. బిజినెస్ అన్నాక ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి. ఇది ఎంత వరకు తీసుకెళ్ళగలము, ఇంకా మనకి చాలా పర్సనల్ అనేవి ఉంటాయి. అంటే ఓకే, వర్షిని కదా, వర్షిని, అంటే మీ సిచ్యువేషన్ మీకు ఒక ఐడియా ఉంది. మీ సిచ్యువేషన్ ఏంటి ఫ్యామిలీలో? రమ్య, మీ సిచ్యువేషన్ మీకు తెలుసు. ఫ్యామిలీలో మీ ఫాదర్ పరిస్థితి ఏంటి, మదర్ పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు అన్ని తెలుసు. ఇలాంటప్పుడు కస్టమర్లని దేవుళ్ళగా భావించాలి కదా, ఈ రకంగా నోరు పారేసుకోవద్దు కదా వారిపైన. అది చాలా తప్పండి, నేను ఇప్పటికీ ఒప్పుకుంటున్నాను. దానికి తను మనస్ఫూర్తిగా, అసలు తను ఎంత డిప్రెషన్ లో ఉందో మాకు తెలుసు. తను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతుంది ఆ విషయంలో. అంటే ఇప్పుడు అలా చేసి ఉండకూడదు. మీరు ఇప్పుడు సారీ చెప్పిన దాని తర్వాత కూడా, అంటే ఇది మీరు రియలైజ్ అయ్యి ఇప్పటి నుంచి కస్టమర్స్ వ్యవహారంలో కాస్త ఆచితూచి ఉంటారా, లేదంటే ఇది జస్ట్ ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో అప్పటి వరకేనా, మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ కస్టమర్స్ పైన ఇలాగే ప్రవర్తిస్తారా? ఇష్యూ నడిచినంత వరకే సారీ చెప్పేసి ఇంకా నార్మల్ గా ఉండటం కాదండి. ఇది తను చాలా 3 days నుంచి చాలా రిగ్రెట్ అయిపోతుంది. వాట్సాప్ పని చేయకపోవడం వల్ల అసలు ఏంటనేది అసలు ఎగ్జాక్ట్ గా చూద్దాం అనే ఆప్షన్ లేకుండా పోయింది. తనైతే చాలా రిగ్రెట్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో కస్టమర్స్ గురించి మీరు మాట్లాడారు కదా, మేము బిజినెస్ అయితే ఆపేసామండి. 26th డేట్ నే లైసెన్స్ అనేది క్లోజ్ అయింది. మేమే క్లోజ్ చేయించేసాం. అంటే ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ కి, మీ బిజినెస్ కి మంచి రెప్యుటేషన్ ఉంది, మంచి డిమాండ్ ఉంది అక్కడ కస్టమర్స్ నుంచి. సో ఇది కంటిన్యూ చేస్తారా, లేదంటే ఏంటి మీరు అన్నట్లుగా బిజినెస్ క్లోజ్ చేసేసుకున్నట్లేనా? ఇప్పుడు స్టార్ట్ చేసిన దానికి ఇంతవరకు తీసుకొచ్చారు కదండి, ఇంకా ఎవరనేది సపోర్ట్ లేకుండా మేము ఇంకా ఫ్యూచర్ ఫర్దర్ గా మేము కంటిన్యూ చేసే స్కోప్ అయితే మాకు కనిపించట్లేదు. మాకు ఇంత బ్యాడ్ చేస్తుంది, ఇంతవరకు లాగుతుంది అన్నంత వరకు తెచ్చినప్పుడు ఇంకా మాకు ఫర్దర్ గా కంటిన్యూ చేసే అసలు హోప్స్ ఏమీ లేవండి. ఇంకా కంటిన్యూ చెయ్యరు. సో ఈ ట్రోల్స్ ప్రభావం బాగా ఉంది మీ ముగ్గురు చెల్లెల పైన.
ఏంటి ఇప్పుడు మరి ఇంత కఠినంగా మాట్లాడిన వ్యక్తికి సంబంధించి అటు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, మీరేమో మాకు చూడండి, ట్రోల్స్ కంటే డబ్బు కంటే ఎవరేం మాట్లాడుకున్నారు కంటే మనిషి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తను ఏమైపోతుందా అన్నంత డిప్రెషన్ లో ఉంది. ఇక్కడ తిండి లేదు 3-4 రోజుల నుంచి. అసలు ఒంటరిగా వదిలితే ఏమవుతుందా అన్న సిచ్యువేషన్ లో తను ఉంది. అవన్నీ ఏం తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల అని కూడా ఆలోచించుకుంటే ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ట్రోల్స్ వేసుకుంటున్నారు. పబ్లిక్ లో కూడా కొంతమంది అబ్బాయిలు కూతురు తిడుతున్నారు. వాళ్ళందరినీ వదిలేసి ఇంకా బయట మర్డర్స్ రేట్లన్నీ చేసిన వాళ్ళందరినీ కూడా వదిలేసి ఈ చిన్న చిన్న వెండర్స్ ని, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళ మీద ఈ రోజు ఇంత హల్చల్ చేశారు. ఒకటి రమ్య, ఇప్పుడు మీరు చాలా ఎఫెక్ట్ అయ్యారు అది తెలుస్తుంది. అండ్ మీ సిస్టర్ కూడా ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నారు ఇదంతా ఎపిసోడ్ తర్వాత. సో ఏంటి ఇప్పుడు మీరేమో ఇంత డిప్రెషన్ లో ఉన్నారు, ఇంకా మీకు కమెంట్స్ అలాంటివి వస్తూనే ఉన్నాయా ఇంకా మీకు సంబంధించి? ఇంకా కమెంట్స్ వస్తూనే ఉన్నాయండి. ప్రెసెంట్ అయితే తనని సోషల్ మీడియాకి దూరం పెట్టేస్తాం, ఫోన్ తీసేసుకున్నాము. అంటే మీతో కస్టమర్స్ లో దురుసుగా ప్రవర్తించిన ఆడియోలు కానివ్వండి, కమెంట్స్ కానివ్వండి, అవన్నీ ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయి? ఉంటే ఏదైనా ఆడియో ఉన్నా సరే మాకు కాస్త ప్లే చేసి. నేను రిలీజ్ చేసిన వీడియోలో అండి స్క్రీన్ షాట్ లో టుడే ఉంది, అది కూడా మీరు క్రియేట్ చేస్తారా అంటున్నారు. వాట్సాప్ లేకుండా చేశారు. వాట్సాప్ లో లేబుల్స్ లో మేము ఎవరైతే మాతో బ్యాడ్ గా బిహేవ్ చేస్తారో 100+ కి పైగానే మేము దాచుకుని ఉంచుకున్నాము. సో అయితే కొన్ని స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకున్నవి గ్యాలరీలో ఉన్నాయండి. అప్పుడు తీసుకున్నవే, అప్పుడు క్యాప్చర్ తీసుకున్నవి టుడే అని వస్తాయి. సో నేను అదైతే దొరికింది కదా, ఇది పెట్టి చూపిద్దాము వీళ్ళకి అర్థం అవుతుందేమో నా సిచ్యువేషన్ అనేసి నేను వీడియోలో చేశాను. దాన్ని కూడా క్రియేట్ చేశారంటారు. మేము ఏం మాట్లాడినా సరే అది తప్పు అయిపోతుంది. అంటే ఇప్పుడు రమ్య, ఇప్పుడు ఇంత చాలా గట్టి దెబ్బ తగిలింది, 1 కాదు 2 కాదు, చాలా మీకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు, అంతకు మించి ఇప్పుడు ఎక్కువగా యాంటీ క్రియేట్ చేసుకున్నారు మీ బిజినెస్ పైన మీ సిస్టర్ కమెంట్స్ వల్ల. అయితే ఇప్పుడు ఈ బిజినెస్ ఇక్కడికి క్లోజ్ చేస్తామంటున్నారు కాబట్టి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఏమైనా కొత్త బిజినెస్ ప్లాన్స్ ఏమైనా ఆలోచిస్తున్నారా? ప్రస్తుతానికి ఏం ఆలోచన లేవండి, తను కోలుకోవాలి అంతే. ఏంటి మరి ఇప్పుడు మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాపర్ గా లేదని మీరు చెప్తున్నారు, మరి ఏంటి ఏ రకంగా గడుస్తుంది, ఏ రకంగా బతకడానికి ఏదో ఒకటి చేసుకోవాలి కదండి. ప్రస్తుతానికి మాకు ఏమి తోచట్లేదు, ఆలోచనలు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలి అసలు ఏంటి అనేది. మీ ఫ్యామిలీ జాబ్ కి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి అన్న సిచ్యువేషన్ కూడా లేదు. వెళ్ళిపోతే ఈ సిచ్యువేషన్ లో దూరంగా వెళ్ళిపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. మా వాళ్ళని చూసుకునేది ఇప్పుడు నేనే. మా సిస్టర్ సుమా అనేది తను వేరేగా ఉంటుంది కాబట్టి సో చూసుకోవాల్సింది నేనే, మా అక్కని అండ్ మా మదర్ ని కూడా.